హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీ డిఎస్సి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా గత డిఎస్సిలో ఎగ్జిట్ వాళ్ళకి వచ్చినటువంటి బిట్స్ అండి. ఇందులో మెథడ్స్ కూడా ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, 10 సంఖ్యల అంక మధ్యమము 20. ప్రతి సంఖ్య నుండి 5 తీసివేసిన వచ్చేటువంటి నూతన సంఖ్యల అంక మధ్యమం ఎంత? సో 10 సంఖ్యల అంక మధ్యమం 20 అయినప్పుడు ప్రతి సంఖ్య నుంచి 5 తీసివేయాలి. సో ఈ 20లో నుంచి 5 తీసివేస్తే మనకు వచ్చేది 15 అండి. సో నూతన అంక మధ్యమం ఎంత వస్తుంది అంటే ఆప్షన్ 1 15. నెక్స్ట్ వన్, ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 3వ వంతు ఉంటుంది. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 19,200 సెంటీమీటర్ స్క్వేర్ అయిన దాని ఎత్తు ఎంత? సో సమాంతర చతుర్భుజ వైశాల్యానికి ఫార్ములా BH, భూమి ఇంటూ ఎత్తు. సో ఇక్కడ భూమి x అనుకుంటే ఎత్తు అనేది దాని భూమిలో 3వ వంతు కాబట్టి x/3 అవుతుంది. సో భూమి x, నెక్స్ట్ ఎత్తు అనేది x/3 అవుతుంది. సో ఇవి రెండు BH అండి. BH ఈక్వల్ టు 19,200. సో ఈ 3 అనేది ఇటు సైడ్కి పోతే మల్టిప్లై చేస్తుంది అంటే ఇంటూ 3 అవుతుంది. సో ఇక్కడ x ఇంటూ x x². x² ఈక్వల్ టు 57,600. సో 19,200 ఇంటూ 3 చేస్తే మనకు 57,600 అయితే వస్తుంది. మనకు కావాల్సింది x కదా. సో x ఈక్వల్ టు 240 అవుతుందండి. సో 240 ఇంటూ 240 చేస్తే మనకు 57,600 అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు అడిగినది ఎత్తు. సో ఇక్కడ x అంటే భూమి అవుతుంది, మనకు కావాల్సింది ఎత్తు కాబట్టి ఎత్తు అంటే x/3. సో x/3 అంటే x 240 కాబట్టి 240/3. 3 1 జా 3 8 జా 24, 3 0 జా 0 అంటే 80 అండి. ఎత్తు ఎంత అంటే ఆప్షన్ 3 80 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్, x ఈక్వల్ టు 5/3 హోల్ స్క్వేర్ ఇంటూ 3/5 హోల్ పవర్ -4 అయితే x పవర్ -2/3 యొక్క విలువ ఎంత? సో ఇక్కడ x ఈక్వల్ టు 5/3 హోల్ స్క్వేర్ అన్నారు కదా. ఈ హోల్ స్క్వేర్ అనేది రెండిటికి రాస్తాం. సో 5/3² ఇంటూ ఇక్కడ 3/5 హోల్ పవర్ -4 ఉంది కదండి. సో దీన్ని మనం 5/3 హోల్ పవర్ 4గా రాయవచ్చు. సో ఈ -4 అనేది పవర్లో +4 కావాలి అంటే ఇచ్చినటువంటి భిన్నాన్ని రివర్స్ చేయాలి. సో ఆ విధంగా రివర్స్ చేస్తే 5/3 హోల్ పవర్ 4 అయితే వస్తుంది. సో ఈ పవర్ 4 అనేది 5కి చెందుతుంది, 3కి చెందుతుంది కాబట్టి 5/4/3/4గా రాయవచ్చు. ఈక్వల్ టు x పవర్ -2/3. సో ఇక్కడ ఈ రెండు కూడా భూములు రెండు సమానమైనప్పుడు ఘాతాంకాలను యాడ్ చేస్తాం కాబట్టి 5/6/3/6 అయితే వస్తుంది. ఇది x అండి. సో ఇక్కడ ఏమన్నారు, x పవర్ -2/3 కదా. సో దీనికి పవర్లో -2/3 వేసుకుంటాం. సో ఈ మైనస్ పోవాలి అంటే భిన్నం అనేది రివర్స్ చేయాలి. సో 3/6/5/6 హోల్ పవర్ 2/3గా మనం రాయవచ్చు. సో ఆ విధంగా చేసినప్పుడు ఈ పవర్లో ఉన్నటువంటి 2/3 రెండిటికి చెందుతుంది కాబట్టి దీన్ని మనం 3/6 ఇంటూ 2/3/5/6 ఇంటూ 2/3గా రాస్తాం. సో ఇక్కడ 3 1 జా 3 2 జా 6, 3 1 జా 3 2 జా 6. ఇక్కడ 3/4 వస్తుంది, ఇక్కడ 5/4 అయితే వస్తుంది. 3/4 అంటే 81 అండి. నెక్స్ట్ 5/4 అయితే 625 వస్తుంది. సో దీనికి ఆన్సర్
ఆప్షన్ 4. నెక్స్ట్ 1, x:y = 2:3 అయితే 5x + 2y 4x + 7yకి సమానమైనది. సో x ప్లేస్లో 2ని y ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 5x అంటే 5 × 2 అండి, 5 2 = 10 వస్తుంది. ప్లస్ 2y అంటే 2 × 3 2 3 = 6 నెక్స్ట్ 4 × 2 4 2 = 8 ప్లస్ 7 × 3 7 3 = 21. సో ఇక్కడ 10 + 6 16, 21 + 8 29. సో ఇక్కడ ఆన్సరు 16:29. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1, 0.739ను p/q రూపంలో రాయగా. సో ఇక్కడ బార్ అనేది 39కి మాత్రమే ఉందండి. సో దీన్ని మనం ఏ విధంగా రాయాలి అంటే x = 0.73939 అని రాస్తాము. నెక్స్ట్ 100x = సో బార్ కింద 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100x తీసుకుంటున్నాం. సో 100x = 73.9393 ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం 100xలో నుంచి xని తీసివేయాలి. సో 100x అంటే 73.93939. నెక్స్ట్ xని మనం తీసివేయాలి కాబట్టి x వాల్యూ 0.739 నెక్స్ట్ 39 అయితే వస్తుంది. ఇక్కడ 0 0 0 0 వస్తుంది. 9 - 7 2 అండి. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేది 73. నెక్స్ట్ ఇక్కడ 100x కదా. సో 100x = ఇక్కడ -x 100xలో నుంచి x తీసివేస్తే మనకు 99x అయితే వస్తుంది. మనకు కావాల్సింది x మాత్రమే. సో x = 73.2/99. సో ఇక్కడ మనం రెండిటిని లవానిహారాన్ని 10 చేత గుణిస్తే మనకు 732/990 వస్తుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 122/165 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ 1, ఒక క్రమవృత్తాకార స్తూపం యొక్క భూ వ్యాసార్థం 14 సెంటీమీటర్స్ మరియు దాని సంపూర్ణతల వైశాల్యం 3080 చదరపు సెంటీమీటర్లు అయిన స్తూపం యొక్క ఎత్తు సెంటీమీటర్లలో. సో ఇక్కడ స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా 2πr × r + h. 2πr × r + h = ఇక్కడ స్తూపం సంపూర్ణతల వైశాల్యం 3080 అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ 2 × పై వాల్యూ 22/7 r భూ వ్యాసార్థాన్ని r అని పిలుస్తాము. సో 14 అండి. ఇంటూ r + h అంటే 14 + h = 3080. 7 1 = 7 2 = 14. 22 × 2 44 44 × 2 88. ఈ 88 అనేది ఇటు సైడ్కి వచ్చినప్పుడు /88 అయితే అవుతుంది. సో 14 + h = 3080/88. 2తో 2 4 = 8 2 4 = 8. ఇక్కడ 2తో 2 1 = 2 2 5 = 10 2 4 = 8 2 0 = 0. నెక్స్ట్ 2 2 = 4 2 2 = 4 2 7 = 14. నెక్స్ట్ 2 7 = 14 2 0 = 0. నెక్స్ట్ 11తో 11 2 = 22 11 7 = 77 11 0 = 0. నెక్స్ట్ 2 1 = 2 2 3 = 6 2 5 = 10. సో ఇక్కడ 35 అయితే వచ్చింది. ఇటు సైడ్ ఉన్నది 14 + h. మనకు కావాల్సింది ఓన్లీ హెచ్ కాబట్టి h = 35. ఈ +14 అనేది ఇక్కడికి వెళ్తే -14 అవుతుంది. 35లో నుంచి 14 తీసివేస్తే
మనకు 21 వస్తుంది. సో హైట్ ఎంత అంటే 21 సెంటీమీటర్స్. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ఒక చతుర్భుజం నందలి 4 కోణాల మధ్య గల నిష్పత్తి 2:3:5:8 అయితే వాటిలో పెద్ద కోణం డిగ్రీలలో. సో మనందరికీ తెలుసు చతుర్భుజంలోని 4 కోణాల మొత్తం 360 డిగ్రీస్. సో వీటన్నింటిని యాడ్ చేయాలండి ఫస్ట్ మనం. ఆ విధంగా యాడ్ చేస్తే మనకు 18 అయితే వస్తుంది. సో వీటన్నిటిని మనం 2x 3x 5x 8x అనుకుంటే 18x ఈక్వల్ టు 360 డిగ్రీస్. x ఈక్వల్ టు 360/18. 18 1 జా 18 2 జా 36, 18 0 జా 0. సో 20, x వాల్యూ 20 వచ్చింది. ఇందులో పెద్ద కోణం ఏదవుతుందంటే 8x అనేది పెద్ద కోణం అవుతుంది. సో 8 × 20 చేస్తే మనకు 160 వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 160 డిగ్రీస్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 6 రెట్లు ఎక్కువ, దాని చుట్టుకొలత 980 సెంటీమీటర్స్ అయితే వైశాల్యం ఎంత? సో ఇక్కడ పొడవు ఎల్ అనేది దాని వెడల్పు కంటే 6 రెట్లు ఎక్కువ అన్నారు. సో వెడల్పు x అనుకుంటే పొడవు అనేది 6x అవుతుంది. దీర్ఘ చతురస్ర చుట్టుకొలతకి ఫార్ములా 2 × l+b. సో ఇక్కడ 2 × l+b అంటే 6x + x చేస్తే మనకు 7x అవుతుంది. సో 2 × 7x = 980. సో మనకి ఇక్కడ 14x అయితే వస్తుందండి. 7 2 జా 14 కాబట్టి 14x. మనకు కావాల్సింది x మాత్రమే. x = 980/14. 14 1 జా 14, 14 7 జా 98, నెక్స్ట్ 14 0 జా 0. సో x వాల్యూ మనకు 70 అయితే వచ్చింది. సో x అనేది భూమి కాబట్టి భూమి 70. నెక్స్ట్ సరే అండి, b అంటే వెడల్పు కదా. సో వెడల్పు 70. ఇప్పుడు మనకు పొడవు కావాలి. సో పొడవు అంటే 6 × 70 చేయాలి మనము. x ప్లస్లో 70 పెట్టుకుంటే 6 7 జా 42 అంటే 420. పొడవు 420, వెడల్పు 70. దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా l × b, పొడవు ఇంటూ వెడల్పు కదా. సో 420 × 70 చేస్తే మనకు 29,400 వస్తుంది. సో వైశాల్యం ఆప్షన్ 2 29,400 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ = యాంగిల్ b/2 = యాంగిల్ c/6 అయితే యాంగిల్ సి మరియు యాంగిల్ బిల మధ్య భేదం ఎంత? సో ఇక్కడ యాంగిల్ ఏ = యాంగిల్ b/2 అని ఉంది కదా. సో ఇప్పుడు యాంగిల్ బిని సపరేట్గా రాస్తే యాంగిల్ బి = ఈ 2 అనేది ఇటు సైడ్కి పోతే మల్టిప్లై చేస్తుంది. సో యాంగిల్ బి = 2 యాంగిల్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ సి = 6 యాంగిల్ ఏ అయితే వస్తుందండి. ఒక త్రిభుజం తీసుకుంటే అందులో 3 కోణాల మొత్తము 180 డిగ్రీస్. సో ఇది యాంగిల్ బి 2 యాంగిల్ ఏ వస్తుంది. యాంగిల్ సి అంటే 6 యాంగిల్ ఏ. నెక్స్ట్ యాంగిల్ ఏ అనేది ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు 180 డిగ్రీస్ రావాలి. సో ఇక్కడ బి ప్లేస్లో 2a తీసుకుంటాము, సి ప్లేస్లో 6 యాంగిల్ ఏ తీసుకుంటే ఇవన్నీ యాడ్ చేస్తే 6 + 2 8, 8 + 1 9, 9 యాంగిల్ ఏ = 180. యాంగిల్ ఏ = 180/9 అవుతుంది. 9 2 జా 18, 9 0 జా 0. యాంగిల్ ఏ వాల్యూ 20 డిగ్రీస్ అండి. సో దీని నుంచి మనము యాంగిల్ సి యాంగిల్ బి కనుక్కుంటాం. సో యాంగిల్ బి అంటే 2 యాంగిల్ ఏ కదా. సో 2 × 20 40. సో యాంగిల్ బి వాల్యూ 40. నెక్స్ట్ యాంగిల్ సి అంటే 6 × 20 చేస్తే 120 అయితే వస్తుంది.
సో 120 నెక్స్ట్ 40 ఈ రెండింటి మధ్య భేదము 80 కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 80 degrees. నెక్స్ట్ 1 రెండు సంఖ్యల లబ్దం 8352 మరియు వాటి గసాగు 87 అయితే కసాగు. సో ఈ ఫార్ములా మనకి గుర్తుండాలి. కసాగు ఇంటూ గసాబా ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్దం. రెండు సంఖ్యల లబ్దం అనేది వాటి కసాగు గసాబాల లబ్దానికి సమానము. సో ఇక్కడ మనకి లబ్దం ఇచ్చారు, గసాబా ఇచ్చారు, కసా కనుక్కోమన్నారు. సో 8352/87 చేస్తే మనకు కసాగు వస్తుందండి. దీనికి ఆన్సరు ఆప్షన్ 2 96. నెక్స్ట్ 1 20:25 మరియు 30:35 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 1204:x అయితే xకు సమానమైనది. సో ఫ్రెండ్స్ ఇక్కడ 20:25 మరియు 30:35 విలోమ నిష్పత్తుల అన్నారు కాబట్టి ఈ 30:35కి మాత్రమే విలోమ నిష్పత్తి రాయాలి. సో ఇక్కడ 20:25 నెక్స్ట్ 30:35కి విలోమ నిష్పత్తి అంటే ఆ భిన్నం రివర్స్ అవుతుందండి. సో 35:30 అవుతుంది. సో వీటిని మనం ఏబిసిడి అనుకుంటే ఇక్కడ బహుళ నిష్పత్తి కదా అడిగిండేది. సో బహుళ నిష్పత్తి అంటే a/b ఇంటూ c/d. సో ఇక్కడ a/b అంటే 20/25 ఇంటూ c/d అంటే 35/30. సో ఫస్ట్ ఈ బహుళ నిష్పత్తి కనుక్కొని తర్వాత వచ్చినటువంటి దానిని లెక్కలో ఇచ్చినటువంటి బహుళ నిష్పత్తికి ఈక్వల్ చేసుకోవాలి. 5తో 5 5 = 25, 5 7 = 35, 5 1 = 5 4 = 20. నెక్స్ట్ 2తో 2 1 = 2, 2 5 = 10. ఇక్కడ 2 2 = 4 అండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది. 2 7 = 14, కింద 15 అయితే ఉంది. సో మనకి ఇక్కడ వచ్చినది 14/15 ఈక్వల్ టు లెక్కలో మనకి ఇచ్చినటువంటి బహుళ నిష్పత్తి 1204/x. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్సే కాబట్టి ఈ ఎక్స్ అనేది ఇటు సైడ్కి పోతే ఈ 14/15 అనేది అటు సైడ్కి వెళ్ళినప్పుడు భిన్నం అనేది రివర్స్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 1204 ఇంటూ 15/14. 2తో 2 7 = 14, 2 6 = 12, 2 0 = 0, 2 2 = 4. నెక్స్ట్ 7తో 7 1 = 7, 7 8 = 56 అండి. 56 అంటే ఇంకా 4 ఉంటుంది 42, 7 6 = 42. సో ఇక్కడ 86 ఉంది, ఇక్కడ 15 ఉంది. సో 86 × 15 చేస్తే మనకు 1290 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఆప్షన్ 4 1290. నెక్స్ట్ 1 ఒక సమాంతర చతుర్భుజంలో ఒక కోణము దాని చిన్న కోణానికి 2 రెట్లు కన్నా 24 తక్కువైనా ఆ సమాంతర చతుర్భుజం యొక్క పెద్ద కోణం డిగ్రీలలో. సో చిన్న కోణం ఎక్స్ అనుకుంటే ఇంకొక కోణం అనేది చిన్న కోణానికి 2 రెట్లు కన్నా 24 తక్కువ. సో చిన్న కోణం ఎక్స్ కాబట్టి 2 రెట్లు అంటే 2x అవుతుంది, 24 తక్కువ అంటే -24 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ అనేది ఒక కోణము, 2x - 24 అనేది ఒక కోణం. సో ఇక్కడ సమాంతర చతుర్భుజం అన్నారు కాబట్టి ఎదురెదురు భుజాలు కోణాలు సమానం కాబట్టి ఇదే 2 టైమ్స్ వేసుకోవాలండి. సో ప్లస్ ఎక్స్ ప్లస్ 2x - 24. సో ఇవంతా మనం యాడ్ చేస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ 2x 3x, నెక్స్ట్ ఇక్కడ కూడా 3x + 3x 6x - 24 24 48.
సో సమాంతర చతుర్భుజంలో అన్ని కోణాలు మొత్తం 360కి ఈక్వల్ కాబట్టి ఈక్వల్ టు 360 చేస్తాం. నెక్స్ట్ 6x ఈక్వల్ టు ఈ -48 అనేది ఇటు సైడ్కి పోతే +48 అవుతుంది. 360 + 48 యాడ్ చేస్తే మనకు 408 వస్తుంది. సో మనకు కావాల్సింది ఓన్లీ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 408/6. 2తో 2 3 జా 6, 2 2 జా 4, 2 0 జా 0, 2 4 జా 8, నెక్స్ట్ 3 1 జా 3, నెక్స్ట్ 3 6 జా 18 అండి. నెక్స్ట్ 2 ఉంటుంది 24 అంటే 3 8 జా 24. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చిందండి. సో ఎక్స్ మాత్రమే 68. అందులో పెద్ద కోణం అడిగారు కాబట్టి పెద్ద కోణం అంటే ఈ 2x - 24 చేయాలి. సో 2x అంటే 68 × 2 చేయాలి. సో 68 × 2 136. ఈ 136లో నుంచి మరి మనము 24ని తీసివేయాలి. సో ఆ విధంగా 24 తీసివేస్తే మనకు 112 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 112. నెక్స్ట్ 1 ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 24 సెంటీమీటర్స్ మరియు దాని కర్ణము 25 సెంటీమీటర్స్ అయిన దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? సో ఇక్కడ పొడవు 24 ఇచ్చారండి, ఎల్ 24, డి అంటే కర్ణము 25 ఇచ్చారు. సో ఇక్కడ లంబకోణ త్రిభుజం కాబట్టి ఇక్కడ మనం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ వేసుకుంటాము. సో కర్ణము స్క్వేర్ అంటే 25 స్క్వేరు. సో 25 స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ స్క్వేర్ అంటే 24 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వెడల్పు అనేది అలానే పెట్టుకుంటాం. సో మనకు కావాల్సింది వెడల్పే కాబట్టి సో బి స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్ మైనస్ 24 స్క్వేర్. 25 స్క్వేర్ అంటే 625, 24 స్క్వేర్ అంటే 576. సో 625లో నుంచి 576 తీసేస్తే మనకు 49 వస్తుంది. సో ఇది బి స్క్వేర్. బి స్క్వేర్ 49 అయితే బి ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 7. 7 స్క్వేర్ వాల్యూవే 49 కాబట్టి బి స్క్వేర్ 49 అయితే బి వాల్యూ 7 అండి. సో ఇప్పుడు మనకి పొడవు 24, వెడల్పు 7 అయితే వచ్చింది. దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఎల్ ఇంటూ బి, పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి 24 × 7 చేయాలి. 7 4 జా 28, 7 2 జా 14, 14 + 2 16. సో దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత అంటే ఆప్షన్ 2 168 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ 1 ఒక టీవీ ప్రకటన వేల 15,000 మరియు దానిని అమ్మిన వేల 10,500 అయితే రుసుము శాతం. సో ఫస్ట్ రుసుము కావాలి అంటే ఈ ప్రకటన వెలలో నుంచి అమ్మిన వేల తీసివేయాలి. సో 15,000లో నుంచి 10,500 తీసివేయాలి. సో 15,000లో నుంచి 10,500 తీసివేస్తే మనకు 4,500 వస్తుంది. సో అతడు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 4,500. మనకు కావాల్సింది డిస్కౌంట్ పర్సెంటేజ్, రుసుము శాతం కాబట్టి డిస్కౌంట్ బై ప్రకటన వేల ఇంటూ 100 చేయాలి. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 0 1 0 క్యాన్సిల్. 15 1 జా 15 3 జా 45. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 10 ఉంది, 3 10 జా 30. సో అతడు ఇచ్చినటువంటి రుసుము శాతం ఎంత అంటే 30%. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1 x/5, x/4, x/2, x/3, 2x. x ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే వీటి యొక్క మధ్యగతం 15 అయితే x యొక్క విలువ. మధ్యగతం కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి. సో దీన్ని మనం ఆరోహణ క్రమంలో రాస్తే x/5, x/4, x/3, x/2, x, 2x.
ఇందులో మిడిల్లో ఉన్నదే మధ్యగతం. సో ఈ దత్తాంశం అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మిడిల్లో ఉన్నటువంటి ఈ రెండింటి సరాసరి అనేది మధ్యగతం అవుతుంది. సో వీటి సరాసరి అంటే x/3 ప్లస్ x/2/2 ఈక్వల్ టు 15. దత్తాంశంలో మనకి మధ్యగతం 15 అని ఇచ్చారు. ఈ 2 అనేది అడిసడిపోతే ఇంటూ 2 అవుతుంది కాబట్టి x/3 ప్లస్ x/2 ఈక్వల్ టు 15×2 అండి. సో ఈ రెండిటికి మనం కసాగ్ కనుక్కుంటే ఇక్కడ 2x ఇక్కడ 3x. సో 2x ప్లస్ 3x/6 ఈక్వల్ టు 30. ఈ 6 ఇక్కడికి వెళ్తే ఇంటూ చేస్తుంది కాబట్టి 30 × 6 180. సో 2x ప్లస్ 3x 5x ఈక్వల్ టు 180. x ఈక్వల్ టు 180/5. సో 5తో 5 3 జా 15, 5 6 జా 30. x వాల్యూ 36 వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 36. నెక్స్ట్ వన్, 2a ప్లస్ b ఈక్వల్ టు 4x² మైనస్ 2x ప్లస్ 12 మరియు a మైనస్ b ఈక్వల్ టు 5x² మైనస్ 13x ప్లస్ 9 అయితే ఏ విలువ? సో ఇక్కడ 2a ప్లస్ b ప్లస్ a మైనస్ b చేయాలి. ఆ విధంగా చేస్తే బీబీ క్యాన్సిల్ అయిపోతుంది, మనకు 3 అనేది మిగులుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఈ 2a ప్లస్ bలో నుంచి a మైనస్ bని మనం యాడ్ చేయాలి. సో 4x² మైనస్ 2x ప్లస్ 12 ప్లస్ 5x² మైనస్ 13x ప్లస్ 9. ఇక్కడ 4x² ఉంది, ఇక్కడ 5x² ఉంది. రెండు యాడ్ చేస్తే 9x² అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు 3 అనేది ఉంది. సో 3a ఈక్వల్ టు 9x². నెక్స్ట్ ఇక్కడ మైనస్ 2x, ఇక్కడ మైనస్ 13x. రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేస్తే మైనస్ 15x వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 9 ఉంది. 12 ప్లస్ 9 యాడ్ చేస్తే 21. సో ఇది 3a వాల్యూ 9x² మైనస్ 15x ప్లస్ 21. మనకు కావాల్సింది ఓన్లీ a కాబట్టి సో ఏ ఇక్కడ పెట్టుకుంటే ఈ 3 అనేది ఇటు సైడ్కి వస్తే /3 అవుతుంది. సో ఇప్పుడు 3తో అన్నిటినీ మనం మల్టిప్లై చేయవచ్చు, లేదు అంటే పైన అన్నిట్లో 3 కామన్ తీద్దామండి. 3 కామన్ తీసినప్పుడు 3x² మైనస్ 5x ప్లస్ 7 అనేది వస్తుంది. /3 ఉంది కదా, ఈ 3 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది 3x² మైనస్ 5x నెక్స్ట్ ప్లస్ 7. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ఒక తరగతిలో బాలబాలికల మొత్తం సంఖ్య 152, బాలుర కన్నా బాలికల సంఖ్య 20 ఎక్కువైనా తరగతిలో బాలుర సంఖ్య ఎంత? సో ఇక్కడ బాలుర సంఖ్య బాయ్స్ x అనుకుంటాం, గర్ల్స్ వచ్చి x ప్లస్ 20 అవుతుంది. సో బాలికల సంఖ్య బాలుర కంటే 20 ఎక్కువ కాబట్టి x ప్లస్ 20 అవుతుంది. మొత్తం 152 కదా. సో x ప్లస్ 20 అంటే 2x ప్లస్ 20. 2x ప్లస్ 20 ఈక్వల్ టు 152. 2x ఈక్వల్ టు 152. ఈ ప్లస్ 20 అటు సైడ్కి పోతే మైనస్ 20 అవుతుంది. సో 150లో నుంచి 20 తీసేస్తే 132. 2x ఈక్వల్ టు 132. మనకు కావాల్సింది x మాత్రమే. x ఈక్వల్ టు 132/2. 2 1 జా 2, 2 6 జా 12, 2 6 జా 12. సో x వాల్యూ ఎంత వచ్చింది అంటే 66. బాలుర సంఖ్య ఆప్షన్ 3 66. నెక్స్ట్ వన్, 4096 ఘనమూలము మరియు 144 వర్గమూలాల మొత్తం విలువ. సో ఇక్కడ 4096కి ఘనమూలం ఎంత వస్తుంది అంటే 16 క్యూబ్ వాల్యూ 4096. నెక్స్ట్ 144కి వర్గమూలం 12 అండి.
12 స్క్వేర్ చేస్తే 144 అయితే వస్తుంది. ఈ రెండిటి మొత్తం కదా మనకు అడిగింది. సో 16 + 12 యాడ్ చేస్తే మనకు 28 వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఒక సమగణం యొక్క ప్రక్కతల వైశాల్యం 1296 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని ఘనపరిమాణం. సో సమగణం యొక్క ప్రక్కతల వైశాల్యానికి ఫార్ములా 4a². 4a² వాల్యూ 1296 అండి. a² = 1296/4. 4తో 4 3 12, నెక్స్ట్ 4 2 8, 4 4 16, 324 అయితే వస్తుంది. a² వాల్యూ 324. ఏ వాల్యూ కదా మనకు కావాల్సింది. ఏ వాల్యూ అంటే √324. సో √324 వాల్యూ 18 అండి. సో ఏ ఎంత వచ్చింది అంటే మనకు 18. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఘనపరిమాణము. సమగణం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా a³. సో ఇక్కడ ఏ 18 కాబట్టి 18³ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ 5832. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 బెంజమిన్ పియర్స్. నెక్స్ట్ వన్, భావావేశ రంగంలో ప్రతిస్పందించడం లక్ష్యము కన్నా నిమ్న స్థాయి లక్ష్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 గ్రహించడం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్కార్లింగ్ గణిత శాస్త్ర విద్యా విలువల వర్గీకరణకు చెందనిది. ఆన్సర్ ఆప్షన్ 4 నైపుణ్యాలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రకల్పన పద్ధతి నందలి ఒక గుణం. ప్రాజెక్టు పద్ధతికి సంబంధించిన గుణము. ఆప్షన్ 4 జ్ఞానాన్ని సమైక్య రూపంలో అందజేస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత బోధనలో ఆగమన పద్ధతి లక్షణము కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 సారాంశం నుండి దత్తాంశం వైపుకు సాగును. నెక్స్ట్ వన్, ఒక గణిత పాఠ్యపుస్తకం యొక్క నాణ్యతను మదింపు చేయుటకు ఉపయోగించు ఓగెల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనం నందు గల ముఖ్యాంశాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 10. నెక్స్ట్ వన్, భిన్నాల నందలి భావనలను వాటి క్లిష్టత ఆధారంగా 6, 7 మరియు 8 తరగతులకు విభజించబడినట్లుంటే అది ఈ కరికులం నిర్వహణ పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏకకేంద్ర పద్ధతి. నెక్స్ట్ వన్, ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాలు కంటే అధిక అమూర్త అనుభవాన్ని కల్పించున్నది. ఆన్సర్ ఆప్షన్ 1 దృశ్య సాంకేతికాలు. నెక్స్ట్ వన్, గణిత శాస్త్రంలో బోధనాభ్యసన ప్రక్రియలు జరుగుతున్నప్పుడు ఈ క్రింది రకమైన మూల్యాంకనము చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ వన్, -3 × -4 = 12. సంఖ్యారేఖపై చూపుము. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.